హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఈ సంవత్సరం కొత్త ఆవకాయ కలుపుతున్నాను. ఒకసారి మీ అందరికీ చూపిస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం పట్టిన చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుందండి. పక్క కొలతలతో చూపిస్తాను, గిన్నె కొలతలతో చూపిస్తాను. నేను ఎలా చేసుకోవాలో అన్నది మీరే చూసి నేర్చుకోండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ముందు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇగో చూస్తున్నారు కదా, ముక్కలను అయితే మంచి ఆవకాయ కాయల్ని తెచ్చుకుని అవి మంచిగా కడిగేసుకుని కాసేపు నానబెట్టుకుని వాటర్లో మొత్తం జిగిరిపోయేలా కడిగేసుకుని ఇలా ముక్కలు కొట్టేసుకోవాలి. తడి అన్నది అస్సలు ఉండొద్దండి. ఆరబెట్టుకున్న తర్వాతే ముక్కలు కొట్టుకోవాలి. ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికున్న ఆ జీడి తీసేసి ఈ ముక్కలకున్న పొర ఉంటుంది కదా, ఆ పొర మొత్తం తీసేసి ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. చూస్తున్నారు కదా, క్లాత్తో మనం నీట్గా మనం ఎంత జాగ్రత్తగా నిదానంగా చేసుకుంటే మన ఆవకాయ పచ్చడి అన్నది అంత బాగా వస్తుంది అన్నమాట. అస్సలు తడి ఉండొద్దు. చేతులు కూడా తడి లేకుండా పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి. ఆవకాయ కలుపుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో అన్నీ ఇలాగే తుడిచేసుకుని కాసేపు ఆరబెట్టుకుని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలండి, ఇవి ఆవాలు పొద్దున్న ఎండలో పెట్టుకోవాలి. ఒక గంట సేపు బాగా ఎండనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు రేఖలు ఒలిచేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇది కల్లుప్పు అండి. కల్లుప్పు అంటే రాళ్ళుప్పు కూడా అంటారు కదా, ఆ ఉప్పు మిక్సీ పట్టేసుకుని మెత్తగా పెట్టుకోవాలి. పచ్చడికి అయితే ఈ ఉప్పే బాగుంటుంది. తర్వాత కారము నేనైతే ఈ కారం తీసుకుంటున్నా, 3 మ్యాంగో మిర్చి కారం అండి. ఇదైతే చాలా బాగుంటుంది. పచ్చడికే మెయిన్ ఇది వాడతారు. ఆడించుకునైనా కలుపుకోవచ్చు మీరు. తర్వాత పల్లి నూనె, పచ్చడికి పల్లి నూనె ఉంటే అసలు ఆ టేస్టే అదో రకమైన, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చడికి పల్లి నూనె పెట్టింది పేరు అంటారు కదా, అలాగా. ఇప్పుడైతే నేను ఈ గిన్నెతో కొలత చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ గిన్నెతో మనం కొలుచుకుని చూద్దాం ముక్కలు ఎన్ని వచ్చినాయో చూసి అప్పుడు ఎంత కొలత వేసుకోవాలో చూపిస్తాను మీకు. 1 2 3 4 5 మొత్తం 6 అయితే వచ్చినాయి నాకు. చూస్తున్నారు కదా, 6 ఈ గిన్నెతో 6 వచ్చినాయి మనకి. ఓకేనా? ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఎంతెంత వేసుకోవాలో నేను చూపిస్తాను. కరెక్ట్గా చూసి కలుపుకుందాము. ఇప్పుడైతే ముందుగా ఈ ముక్కలకి ఆయిల్ పట్టించాలి. ఆయిల్తో స్నానం చేయించేద్దాం. ఫస్ట్ కొంచెం పసుపుతో మేకప్ వేసి స్నానం చేయించేసి పక్కన పెట్టుకుందాం. అవి ఈలోపు ఆయిల్లో కాసేపు జలకాలాడుతూ ఉంటాయి అన్నమాట. పల్లి ఆయిలే తీసుకోవాలండి. పల్లి ఆయిల్కి పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు ఆయిల్ అస్సలు వాడొద్దు. పల్లి నూనె అయితేనే చాలా బాగుంటుంది. కొంతమంది పప్పు నూనె కూడా వాడుకుంటారు, అదైనా వేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా కూడా పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఒక పావంత అంత వేసుకుని వీటికి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి.
ముందు చెప్పాను కదా స్నానం చేపిస్తున్నామని, అలాగా కాసేపు మసాజ్ అనమాట ఇది. వాటికి మసాజ్, మనం చిన్నపిల్లలకు మసాజ్ చేసే స్నానం చేసే ముందు మసాజ్ చేపిస్తాం కదా ఆయిల్ అంతా పట్టించి, అలాగా. ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. పసుపు ఆయిల్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముక్కలకంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి సంవత్సరం ఉన్నా కానీ నిల్వ మనకి అప్పుడే పట్టుకున్న కొత్త పచ్చడిలాగా ఉంటుంది. ముక్క మెత్తపడదు. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ ఆయిల్లో మర్చిపోకుండా ఇదైతే కంపల్సరీ చేయాలి. ఇలా ఆయిల్ పట్టించడం మాత్రం కంపల్సరీ అండి. ఇలా చేస్తేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు అన్నది నిలవ ఉంటుందన్నమాట. అన్నిటికి బాగా పట్టేసేటట్టు కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. లేకుండా చూసుకొని కలుపుకోండి, చేతికి తడి ఉండొద్దు, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ కలిపేసుకుందాము. ఒక బేషన్ని తీసుకుని ఇలాగ నేను కారం కట్ చేసి ఇప్పుడు కొలత చూపిస్తాను, ఎంతెంత వేసుకుంటున్నాను అన్నది. దీనికి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారము మనము 6, ఈ గిన్నెతో 6 తీసుకున్నాం కాబట్టి ఈ లోటాతో 6 తీసుకున్నాం కదా, అంటే ఇప్పుడు 3/4 వంతు కారం తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. 3/4 వంతు అయితే మనకి కొంచెం పైన కొంచెం తగ్గించేసాను నేను. కారం అయితే కొంచెం కారం ఎక్కువ గట్టిగా తినే వాళ్ళైతే కొంచెం కూడా వేసేసుకుని ఫుల్గా సమానంగా ఒక కప్ ఇలాగ ఒక లోట అయితే వేసేసుకోవచ్చు. కానీ నేను కారం మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. తక్కువ తినే వాళ్ళకైతే ఇలాగైతే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఆవపిండి కూడా మనం కారం ఎంత తీసుకున్నామో ఆవపిండి కూడా అంతే తీసుకోవాలి. అంటే మరీ ఎక్కువ తీసుకున్నా బాగోదు టేస్ట్, అలాగని తక్కువ తీసుకున్నా బాగోదు. సో ఇలాగా కారం ఎంత తీసుకున్నామో ఆవపిండి కూడా అంతే తీసుకోవాలి. నాకు కరెక్ట్గా ఈ లోటాతో ఇప్పుడు నేను కొలత చేస్తున్నాను కదా, ఆ లోటాతో హాఫ్ తీసుకుంటే ఇలా 3/4 వంతు అయినాయి అనమాట పిండి. హాఫ్ వంతు ఆవాలు తీసుకుంటే 3/4 వంతు పిండి అయింది. ఇలా పిండి పట్టించుకున్నాం కదా. ఇప్పుడైతే చూసారా హెల్త్గా కారం ఎంత వచ్చిందో మనకి ఆవపిండి కూడా అంతే వచ్చింది. సో ఇప్పుడు ఇది కూడా వేసుకుని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం ముందు మిక్సీ పట్టుకున్నాను ఈ ఉప్పు, రాళ్ళుప్పు, కళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పు మిక్సీ పట్టుకున్నది అది కూడా వేసేసుకోవాలి. ఇది ఉప్పు మాత్రం సగమే వేసుకోండి. ఈ లోటలో సగం వంతే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే మనం 3వ రోజు పచ్చడి తిరగేసుకుంటాం కదా, అప్పుడైనా కలుపుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు అనమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సాలేదనుకుంటే 3వ రోజు నేను మళ్ళీ కలుపుతాను. కాకపోతే ఇదైతే కరెక్ట్ వంత అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి 3 కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఉండలు అస్సలు ఉండొద్దండి. ఉండలు లేకుండా మంచిగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా బాగా కలిసిపోయింది. ఇలా చిన్న చిన్న ఉండలు ఉంటాయి ఉప్పువి, అవి లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేశారంటే నిజంగా పచ్చడి మాకు మీరే చెప్తారు కామెంట్ చేసి. పచ్చడి మాకు చాలా అంటే చాలా బాగా కుదిరింది, పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, పక్కా కొలతలతో చెప్పారు, థ్యాంక్ యూ అని మీరే చెప్తారండి. అంత కరెక్ట్గా ఉంటుందన్నమాట పచ్చడి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాగ ముక్కల్లో వేసేసుకోవాలి.
కారము, ఆవపిండి, ఉప్పు ఈ 3 బాగా కలుపుకొని ఇప్పుడు ఇలాగా మామిడికాయ ముక్కల్లో వేసేసుకుందాము. వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిలోకే మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా, వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. తొక్క తీసి పెట్టేసుకున్నాను కదా, ఇవి కూడా వేసుకుని తర్వాత ఒక స్పూన్ అంతా మెంతులు దోరగా వేయించుకుని ఇవి కూడా కలుపుకోవాలి. కావాలంటే ఇంకొన్ని అయినా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేసాను. ఈ ఆవాలు, ఒక స్పూను మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. ఆవాలు అంటున్నాను, మెంతులు వేయించుకుని వేసుకోవచ్చు. పిండి ఒక స్పూన్ వేయించుకుని పౌడర్ కొట్టుకుని కూడా కలుపుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను మెంతులు, అలానే నాకు ఇష్టం కాబట్టి. తర్వాత మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. హాఫ్ వేసాను కదా, సగం ఉంది. ఇంకా మళ్ళీ ఒకసారి సరిపోకపోతే నేను మళ్ళీ కలుపుతాను ఆయిల్. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా ముక్కలు, ఆ ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా అక్కడక్కడ వదిలేయకుండా మొత్తం కింద నుంచి బాగా కలుపుకుంటేనే మనకు ప్రతి ముక్కకి కరెక్ట్గా పడుతుంది. మధ్యలోకి రావట్లేదు గిన్నె. ఈ పచ్చడి కలిపిన తర్వాత చేతులు మంటలు వస్తాయండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె రాసేసుకున్నారంటే కొంచెం మంట తగ్గుతుంది. ఎందుకంటే కారం అంతా ఉంది కదా, చేతులు మండుతాయి బాగా. సోప్తో కడిగేసుకుని కొబ్బరి నూనె రాసేసుకున్నారంటే ఆ మంట అన్నది తగ్గుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, కింద పడకుండా జాగ్రత్తగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. పావంత అయితే మిగిలిందండి. ఇంకా ఒకవేళ సరిపోకపోతే నేను 3వ రోజు పచ్చడి తిరగేసినప్పుడు మళ్ళీ కలుపుతాను. ఇప్పుడైతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకుని మనం చూస్తున్నారా, కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు ఊరుతున్నాయా? పచ్చడి అయితే అబ్బా, చూస్తుంటే నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు తిన్నదానికంటే మనం 3వ రోజు తిన్నది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను జాడీలో పెడుతున్నా. మీరు అంటే ఎవరైనా గిన్నెలో డబ్బాలు, స్టీల్ డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలు అలా పెడతారు కదా, అలాగైనా పెట్టుకోవచ్చు. నాకైతే జాడీ ఉంది, జాడీలో పెడుతున్నా. మొత్తం ముందుగా ఏం చేయాలంటే జాడీలో ఆయిల్ వేసుకుని మొత్తం జాడీ అంతా ఒకసారి మొత్తం రుద్దేయాలి. ఆయిల్ పోసి ఆయిల్ అంతా పట్టించేయాలన్నమాట జాడీకి. అప్పుడు మనకి పచ్చడి బాగుంటుందండి. అది ఎందుకో నాకు తెలీదు, నాకు అంటే మా వాళ్ళు చేస్తున్నప్పుడు చూశాను అన్నమాట నేను ఇలా ఆయిల్ పట్టి వేయడం. సో అందుకే నేను అదే పాటిస్తున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, ఇలా ఆయిల్ ఎందుకు పట్టిస్తారో జాడీకి. ఇప్పుడు మన పచ్చడి మొత్తం ఆవకాయ అంతా ఇందులో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఈ జాడీని అసలు ఎవరు తిరగని చోట, కాళ్ళు, చీపురు ఇలా ఏమి తగలని చోట ఒక మూలకైతే పెట్టేసుకోండి, లేకపోతే పైన అయినా పెట్టండి, సైడ్ పైన అయినా పెట్టేయండి. ఎందుకంటే పచ్చడి కదా, మనకి సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు అంత జాగ్రత్తగా ఉంటుంది పచ్చడి అన్నది. చీపురు తగలకూడదు, కాలు తగలకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకి అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది నిలువ. మనం 3వ రోజు తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి,
ఇంకా అసలు మనకి సంవత్సరం అంతా పచ్చడి అప్పుడే పట్టిన పచ్చడిలాగా ఉంటుంది. రుచి అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా ఎక్కువ రోజులే ఉంటుంది, మనకి కొత్త పచ్చడిలానే ఉంటుంది అన్నమాట. ఇలా జాడీలో వేసేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ కచ్చిపో ఏదో ఒకటి వేసుకోవాలి. నేనైతే కచ్చిప్ వేసాను, చూసారు కదా. కచ్చిప్ వేసి చుట్టూరు కట్టేయాలన్నమాట. ఒక తాడు ఏదో ఒకటి వేసి చుట్టూ క్లాత్ అన్న వేసి కట్టేసుకోవాలి. ఇలాగా టైట్గా కట్టేసుకుని పైనుంచి 3 వేసేసుకోవాలి. పైనుంచి ఇలాగా 3 వేసేస్తున్నాను. కవర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుని ఒక మూలనైతే పెట్టేసుకోవాలి. అంటే ఎవరు తిరగని చోట సన్ సైడ్లో అన్న పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, లాస్ట్లో కలిపిన తర్వాత ఇలాగా అన్నం కలుపుకుని తింటే ఉంటుందండి. నిజంగా అసలు ఎక్కడికి వెళ్ళినా దొరకదు అంటారు కదా, అలాగా అసలు ఎంత బాగుంటుందో. ఒక్కసారి అయితే పచ్చడి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇలా అన్నం కలుపుకుని అదే గిన్నెలో తింటే అసలు మా అమ్మమ్మ వాళ్ళు కలిపినప్పుడు మాకు అలానే పచ్చడి కలుపుతుంటే చుట్టూ కూర్చునే వాళ్ళం అన్నమాట. అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ముద్ద అన్నం కలిపి పెడతారా అని, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ఎవరైనా తినుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఇలాగ ఎవరైనా మీరు తినుంటే. ఇప్పుడైతే మా పిల్లలకి పెడుతున్నా. ఫస్ట్ ముద్ద అయితే నేనే తిన్నాను, తర్వాత మా పిల్లలకి పెడుతున్నాను. నేను పచ్చడి కలుపుతుంటే వాళ్ళు కూడా పక్కనే కూర్చున్నారనమాట, నాకు హెల్ప్ చేశారు. అవి ఇవి అందియడము, నాకు వీడియో రికార్డ్ చేయడం అన్నది నా పిల్లలే హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. సూపర్ ఉందంట. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.